అంటే వాళ్ళ వెహికల్స్ నిన్నటి వరకు వేసుకొని పొద్దుటి వరకు కూడా ఇటాచీలు పెట్టి వెహికల్స్ నడిపించుకున్నారు. వాళ్ళ ఇసుక టిప్పర్లు కూడా పోయినాయి. మార్నింగ్ ఇప్పుడే చూడడానికి వస్తున్నామని చెప్పి చూసేసరికి అన్నారట. ఇక్కడ కూడా ఇది సాక్ష్యం. మమ్మల్ని దొంగ రవాణా ఇసుక రవాణా చేసిండ్రు. అంటే ఇక్కడ కాంగ్రెస్ నాయకులు ఎట్లా నడుస్తుందో తెలుస్తుంది. రేవంత్ రెడ్డి పరిపాలన ఇదేం పద్ధతి? ఇసుకను దొంగతనం చేసి ఇసుకను హైదరాబాద్కు రవాణా చేసి మొత్తం ఇక నీళ్లు నిలవకుండా రైతులకు నష్టం జరిగే విధంగా చేసి మళ్ళీ అడ్డుకట్ట కూడా అంటే పోకుండా అద్దెకు మేము వెళ్ళి చూస్తామని మా నిధి నిర్ధారణ కమిటీ వచ్చింది. వాళ్ళందరూ కూడా చూస్తామని చెప్పేసి వస్తే ఇక్కడ మధ్యలో అడ్డుకట్ట చేసి పోకుండా చేసి ఎవ్వరి ఈ అడ్డుకట్టలు ఈ కేసు భయభ్రాంతులు ఎవరు కూడా భయపడదు. ఇక్కడ ఉన్న ప్రజలు పాపం వెహికల్స్ ఆఫ్ చేయవలను. అదే ఇప్పుడేమో మొత్తం దోసుకపోతుంది. అటు తీసేసిండ్రు, మొత్తం తీసేసిండ్రు రోడ్. అటు రోడ్ ఈ తడి ఇసుకను కూడా తీసుకుపోవడం వల్ల రోడ్ కూడా మొత్తం పాడైపోయింది. వెయిట్ అందుకే రోడ్ మళ్ళీ నీళ్ళు కూడా పడతాయి కాబట్టి రోడ్ పాడైపోయింది.